బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. సరే, ఇప్పుడు బాహుబలి, RRR ఈ మధ్య కాలంలో మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫిల్మ్స్. అంటే ఒక పాత్ బ్రేకింగ్ సినిమా తెలుగులో నుంచి మనకి బాహుబలి తర్వాత RRR. అండ్ RRRలో పాటకి నాటు పాటకి ఆస్కర్స్ దాకా వెళ్ళడం ఇవన్నీ మీ భావన ఏమిటి సార్ వీటి గురించి? అంటే అదే అంటే దట్ స్పెక్టాక్యులర్. బెన్నూరు అది వచ్చింది, విలియం వైలర్ చేశాడు. ఆయన కూడా ఒక స్మాల్ హట్లో ఒకే ఒక వీటిలో ఒక సినిమా చేశాడు. సమ్ ఫిల్మ్, ఐ డోంట్ రిమెంబర్. ఓన్లీ వన్ హౌస్లో జరుగుతుంది. డేవిడ్ లిన్ అటువంటి బ్రిడ్జ్ ఆన్ ది రివర్ చేశాడు. ఒక ట్రైన్లోనే ఒక పిక్చర్ చేశాడు. సో దట్ ఈస్ ఆల్సో దేర్, దిస్ ఆల్సో దేర్. సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు నన్ను క్వశ్చన్ అడిగి ఎంతసేపటికి బాహుబలి, RRR, కల్కి ఇవి అడుగుతున్నారు, కానీ బలగం గురించి ఒక మాట అడగలేదే. అంటే ఇదొక జానర్. అది అడగొచ్చు కదా, మీ మైండ్కి రావడం లేదు అది. ఇప్పుడు బలగం కాకుండా సినిమా బండి, జాతి రత్నాలు, బేబీ, ఇక ఇటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి. దట్ ఈస్ ఇట్స్ ఓన్ పిక్చర్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సక్సెస్. ఇట్ ఈస్ ఓన్ స్టార్. ఫెనామినల్ సక్సెస్ఫుల్ సార్. సక్సెస్ కవర్, బట్ ఇట్ స్పోక్ ఇట్స్ లాంగ్వేజ్. బట్ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. వై? ఐ కెన్ ఆస్క్ యూ. బలగం, జాతి రత్నాలు అన్నీ జాతి రత్నాలు. సో దే ఆర్ ఆల్ దే అవన్నీ ఉంటేనే ఇండస్ట్రీ. ఒక బుకే. అంతేగాని అది గోది అంటే దీనికి అంతా వస్తుంది. దట్స్ ఆల్. సో వాట్ అకార్డింగ్ టు యూ సార్ మంచి సినిమా అంటే? వినోదమా? ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ సినిమా. ఇట్స్ క్రియేటివ్. జనానికి నచ్చదు, జరగచ్చు, అది వేరు. ఇప్పుడు బెర్నార్డ్ షా ఒక నాటకం రాశాడు. అది ఏమిటంటే అది పిక్చర్ ఫ్లాప్ అయింది. నాటకం ఫ్లాప్ అయింది. ఆయన అడిగాడు, ఎలాగుంది నాటకాన్ని? ద ప్లే వాజ్ ఎ బిగ్ సక్సెస్, ద ఆడియన్స్ వాజ్ ఎ ఫెయిల్యూర్ అన్నట్టు. అద్భుతం. అంటే ప్రతి పిక్చర్ హిట్, ఆడియన్స్ సక్సెస్ అవుతారు కాదు. ఆడియన్స్ సక్సెస్ కాదా అనేది ఇంపార్టెంట్. అవును సార్, అవును, కరెక్ట్ సార్. అలాగా ప్రతి పిక్చర్ హిట్టే. అవును సార్. బికాస్ ఒక కథ బాగా లేకపోతే ఏమైనా మరీ కొన్ని కోట్లలోనే ఉంటుంది లోయెస్ట్ పిక్చర్ అయినా. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. అది పెట్టాలంటే నిర్మాతకు ఈ కథ బాగుంటుంది అనే కదా తీస్తారు. మేకింగ్లో రాలేదు, అది రాదు, ఏమైనా అంటారు. లేదు థియేటర్స్ రారు, ఈ జనం రారు, బికాస్ పుల్ చేయాలి, ఇద్దరే ఉంటారు. అదైతే బ్యాక్ దట్స్ ఎ డిఫరెంట్ ఎకనామిక్స్. అది వేరు. ఒక థియేటర్స్లో ఇంతమంది వస్తే కానీ ఆ థియేటర్ నిండదు. అవును, అంతమంది వస్తే కానీ థియేటర్. సో నేననేది ఏమిటంటే సిస్టమ్ ఈజ్ లైక్ దట్. నీకు థియేటర్ ఉంది, ఈ థియేటర్ వాళ్ళు వెళ్తే నీకు సినిమా చూడాలి, అక్కడ వెళ్తే ఇంత డబ్బు కట్టాలి, ఎంతమంది. నేననేది ఏమిటంటే ఇఫ్ వీ హ్యావ్ థియేటర్స్ ఆఫ్ 100 or 106 seats in every building, in ఫ్లోర్స్ ఉంటారు దాన్ని, ఒక కాలనీస్, ఒక కాలనీస్లో ఒక పెద్ద లేఅవుట్స్ ABC అని, ఎవ్రీ బ్లాక్ 14, 11 ఏ బ్లాక్, బి బ్లాక్, ఇక్కడ పెద్ద బిల్డింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. అందులో దే హ్యావ్ ఎ స్విమ్మింగ్ పూల్, they have a gym, they have a departmental store, they have got a library. ఇవన్నీ ఉండగా why can't they have a 100 feet theater also? ఏ క్లాస్లో ఒక థియేటర్, బిలో ఒక థియేటర్, సిలో ఒక థియేటర్. ఆ రకంగా ఉంటే ఇప్పుడు 3000 థియేటర్స్ అంటున్నారు. ఒక్కొక్క బ్లాక్లో ఉంటే ఒక హైదరాబాద్లోనే ఒక 50,000 థియేటర్లు వస్తాయా, 1,00,000 థియేటర్లు వస్తాయా? అవును. ఆ రకంగా మొత్తం ఒక రోజు కనుక ఆడితే సరిపోతుందా? అవును, అంతే కదా. అందరికీ అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ కాలనీలో ఉంటే అందరూ వెళ్తారు. 50 రూపాయలు, 5 రూపాయలు ఇస్తే సరిపోతుందా? యూ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ విజన్స్. యూ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ సిస్టమ్స్ విచ్ బ్రేక్ దట్ అండ్ బిల్డప్. అంతేగాని అది ఉంది లేదు మేమేం చేయలేము, వీఆర్ హెల్ప్లెస్. కాదు మేము అటువంటివన్నీ పడనివ్వము, వాళ్ళ బిజినెస్ పోతుంది, వీళ్ళ బిజినెస్ పోతుంది. Tackle it, attack it, achieve it, solve it.
వీ డూ గుడ్ ఫర్ ద పీపుల్కి ఎంటర్టైన్మెంట్ కావాలి. వాళ్ళు ఏం చేయాలి, మొబైల్లో ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారు. క్రియేటివిటీ అలా అయిపోయింది సార్. చిన్న చిన్న రీల్స్ పెట్టి ఎంటర్టైన్ చేసేస్తున్నారు అందరూ. బట్ ఏమైందంటే దట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్. థియేటర్ ఎక్స్పీరియన్స్ కావడానికి బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో. అది లేక దీంతో సరిపెట్టుకుంటారు. బట్ అది ఏమైందంటే ఎందుకు మొబైల్కి వస్తారు? అంతే కదా. దట్ ఈస్ అయినా మెనోరా థియేటర్ ప్రీవియస్ థియేటర్స్లో చూస్తాం లేదా సినిమాలు? ఎంత ఉంటుంది ప్రీవియస్? స్మాల్ థియేటర్స్ ఉంటాయి. వీఆర్ సీయింగ్, వై కాంట్ వి డూ ఇట్? సంబడి హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. నో బిగ్ ఇన్వెస్ట్మెంట్. ఎంత బిగ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి. అంతా 100 కోట్లు 1000 కోట్లు. వాట్ ఈస్ ఆల్ దిస్? దేర్ ఈస్ నో డైనమిజం. మీరు సార్ మీరు నిజం చెప్పారని మళ్ళీ అడుగుతున్నాను. మీకు నిజంగా 93 ఉన్నాయా? ఎంత ఎనర్జీ, క్లారిటీ, కన్విక్షన్, ఇంకా ఐడియాస్, ఇంకా పాజిటివిటీ, అసలు స్పిరిట్ అన్నీ పుష్కలంగా సార్. మాకు ఇవాళ ఎంత ధన్యులం అవుతున్నాం అంటే ఒక్కోటి వింటూ. సో బట్ సార్ ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు సార్ మీది? ఇదా ఓ 10-12 సంవత్సరాలు అయింది అంతే. అంతేనా? అది నాకేమిటంటే ఇల్లు, నాకు పెళ్ళైన కొత్తలో నేను నా వైఫ్కి చెప్పేది ముఖ్యం అంటే ఇన్కమ్ వస్తుంది. ఆ రోజులు ఏదో మాకు 200-250 రూపాయలు జీతం. అదంటే ఏది వచ్చినా కూడా ఒక ఊరికి వెళ్ళాలా, ఒక పెళ్ళికి వెళ్ళాలా, ఏదో ఎవరికి కొనాలా, ఇంకేదో పోవాలా, ఇవ్వాలా, ఇవన్నీ ముందే మనకు తెలుస్తుంది. ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకోకుండా వచ్చేది ఒకటే సిక్నెస్, హెల్త్ ప్రాబ్లం. అది ముందు తెలియదు వస్తుందని. ఉన్నట్టుండి జ్వరం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలి. సో అది ప్లాన్ లేకుండా వస్తుంది కనుక రాగానే ఒక 100 రూపాయలు వచ్చి 10 రూపాయలు తెచ్చి హాస్పిటల్కి అని అక్కడ పెట్టేయాలి. దాన్ని ముట్టుకోకూడదు. ఓన్లీ ఫర్ హాస్పిటల్. వైద్య నిధి, అంతే వైద్య నిధి అక్కడ పెట్టేయాలి. మిగతా అంతా ప్లాన్ చేస్తే చేసుకోవచ్చు. సో అది నాకు చెప్పాను ఫస్ట్. ఇది మాత్రం రెగ్యులర్గా ఉండాలి. యూ షుడ్ నెవర్ డూ ఎనీథింగ్ ల్యాక్ ఆఫ్ మనీ డ్యూరింగ్ సిక్నెస్. పెళ్ళికి పోతే వస్తుందో లేకపోతే లేదు, అంతే. సిక్నెస్ కెనాట్ గో బీ డాక్టర్కి వెళ్తాం లేకపోతే లేదు, అది చేయలేం. సో ఇల్లు కట్టడం అంటూ వచ్చినప్పుడు నాకు ఎక్కడ కడతారంటే విజయ హాస్పిటల్ దగ్గర కడతాను. అలా వచ్చింది ఇక్కడే సార్ విజయ హాస్పిటల్. ఇక్కడ అంతే పక్కనే 5 నిమిషాలు. నాగిరెడ్డి గారు హాస్పిటల్ కట్టారు మాకు. అంతా మేము ఆస్థాన విద్వాంసులం. సో ఇక్కడ కడతాను. దుఃఖపాటి మధుసూదనరావు గారు అడిగారు, సరే ఆళ్వారు మంచి మంచి ప్లాట్స్ ఉన్నాయి అక్కడ, నేను విజయ హాస్పిటల్ దగ్గర కడతాను అనుకున్నాను. ఇదేమిటే శుభమాని ఇల్లు కడతామంటే విజయ హాస్పిటల్ మంచి ఉన్నాయి అన్నారు. సార్ మంచి అంటే ఏమిటి? ముందర ఒక చిన్న గార్డెన్ ఉంటుంది, వెళ్ళగానే చూసేవాళ్ళకి వచ్చేవాళ్ళకి. లోపలికి వెళ్ళిన తర్వాత డ్రాయింగ్ రూమ్ కూర్చుంటాం, బెడ్రూమ్ ఉంటుంది. విజయ ఇక్కడ అయినా వడపల్లి అయినా సరే, ఆళ్వార్పేట అయినా సరే, ఆఫ్రికా అయినా సరే, స్విట్జర్లాండ్ అయినా సరే, ఆ బెడ్రూమ్లో ఒక బెడ్ ఉంటుంది, కర్టన్స్ ఉంటాయి, ఒక టీవీ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, అంతే. ఎక్కడికి వెళ్ళినా ఇదంతా కూడా ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము ఇది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుంది. ఈ బయట ఎవరికి? బయట నుంచి చూసేవాళ్ళకి. నేను ఎటువంటి ఇల్లు ఉన్నానో అని నలుగురికి తెలియడానికి నేను ఇంట్లో ఉండాలి. నాట్ ఫర్ మై సెల్ఫ్. నేను రాగానే ఇంట్లోకి వెళ్ళిపోతాను, నా బెడ్రూమ్కి వెళ్తాను, డ్రాయింగ్ రూమ్, డైనింగ్లోకి వెళ్తాను, తింటాను. ఐ డోంట్ నీడ్ ఏ బిగ్ ఎక్స్టీరియర్. ఆ రాగానే ఒక పెద్ద పోర్టికో అక్కడ రావాలా, ఇచ్చేవాళ్ళు ఎవరికి? నలుగురు చూస్తే ఎలా ఉంటుంది అని అనేది నా మనసులో ఉన్నప్పుడు అవన్నీ వస్తాయి. నాకు అది లేదు. ఐ వాంట్ మై కంఫర్ట్. ఐ వాంట్ టు గో నియరెస్ట్ విత్ 5 minutes. ఎమర్జెన్సీలో అర్ధరాత్రి ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి, విజయ హాస్పిటల్కి వెళ్ళాలి. అది నాకు ఇంపార్టెంట్. నాట్ దిస్ హౌ ఇట్లు ఉన్న దాంట్లో ఆ దాంట్లో మళ్ళీ కోత చూద్దాం అని చెప్పా. అలా తేలిపాటి చూశాడు. వీడిని మార్చలేమనుకున్నాడు. తెలియదు ఆయన.